అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక జూనియర్స్‌కి బెస్ట్ క్లాస్. ఈ క్లాస్‌లో జూనియర్స్ అంటే కొత్తగా లా ప్రాక్టీస్‌లో ఉంటూ ఎవరైనా క్లయింట్ వచ్చి కేసు డాక్యుమెంట్స్ గానీ, ఫైల్స్ గానీ ఇచ్చి సూటు వేయమని చెప్పినప్పుడు ముందుగా మనము వాట్ టు రీడ్, హౌ టు రీడ్ అండ్ విచ్ డాక్యుమెంట్స్ టు బి చెక్. ఎందుకంటే కొత్త లాయర్ గారికి అంత పెద్ద బండెల్స్ డాక్యుమెంట్స్ చూడంగానే టెన్షన్, నెర్వస్ అవుతుంటారు. ఇవన్నీ చదవాలా కేస్ కోసం. అయితే ఇక్కడ ఈ క్లాస్‌లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏమి చదివితే కేస్‌కి కరెక్ట్‌గా సరిపోతాయనేటటువంటి విషయాలు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. కేస్ రీడింగ్ గురించి చూద్దాం. జూనియర్ దగ్గరకు ఒక వ్యక్తి కేస్‌తో వచ్చాడు. అనుకుందాం అది ఆస్తి వివాదం, డైవర్స్, మనీ రికవరీ, పార్టిషన్ సూటు, స్టే ఆఫ్ ప్రాపర్టీ ఏదైనా కావచ్చు. సివిల్ కావచ్చు, క్రిమినల్ కేస్ కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా జూనియర్స్ గాని, ప్రాక్టీస్‌లో ఉన్నవారు గాని ముందుగా ఏం చేస్తుంటారంటే, అసలు క్లయింట్ ఏం రిలీఫ్ కోరుతున్నాడు కోర్టు నుండి అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. క్లయింట్ జెన్యూన్‌గా ఏం చెప్తున్నాడో చూడాలి. తర్వాత క్లయింట్ కొన్ని డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత, ఈ కేసులో పార్టీలు ఎవరు? కంపెనీ వారా? డిఫెండెంట్ వ్యక్తా? ఎవరెవరు? ఎంతమంది అనేది గుర్తించాలి. అప్పు ఇచ్చిన వారు, తీసుకున్నవారు, కేసు వేసేవారు, కేసుకు సంబంధించి అన్నీ అబ్జర్వ్ చేయాలి. ఈ కేసులో రియల్ ఫ్యాక్ట్ ఏంటి? క్లయింట్ హానెస్టీగా చెప్పాడా? లేదా డాక్యుమెంట్ ఎవిడెన్స్, డేట్స్ గుర్తుంచుకోవాలి. టైమ్ లిమిట్ చూడాలి. ముఖ్యంగా ఆ కేసు యొక్క కోర్టు పరిధి, జ్యూరిస్డిక్షన్ నోట్ చేసుకోవాలి. ఈ కేసు ఎటొస్తుంది? ఏ జ్యూరిస్డిక్షన్‌కొస్తుంది? ప్రాపర్టీ ఉన్న ప్లేస్ కానీ ఎనీ కేస్. క్లయింట్ చెప్పిన ఫ్యాక్ట్స్‌ని గమనించి, అవి కేస్‌కి సపోర్ట్ అవుతాయా? కోర్ట్‌లో సూటు వేయడానికి ఒకవేళ వేస్తే లాయర్ గారు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా జెన్యూన్‌గా ఉన్నాయా అనేది అలర్ట్‌గా ఉండాలి. డాక్యుమెంట్స్‌లో మెయిన్‌గా డేట్సు, సిగ్నేచర్సు, రిజిస్ట్రేషన్ డేట్సు, స్టాంప్సు అంటే స్టిక్ చేస్తుంటారు కదా! అవన్నీ గూడా క్లయింట్ ఇచ్చినవి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా నోట్ చేసుకొని ఎర్రర్స్ ఉంటే వారికే చెప్పి వారి చేతే కరెక్షన్ చేయించి చేయాలి తప్ప మనము చేయకుండా ఉండాలి. అంటే లాయర్ గారు చేయకుండా ఉండాలి. దీస్ ఆర్ ఆల్ బేసిక్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. నెక్స్ట్ ఒకవేళ క్లయింట్ తరపున అడ్వకేట్ గారు వకాలత్ తీసుకోవాలనుకుంటే నోటీస్ పంపాలా తప్పనిసరిగా? లేక డైరెక్ట్‌గా అర్జెంట్‌గా కోర్ట్‌లో స్టే వేసేయి కొన్ని ఉంటాయి కాబట్టి, ఇవి గూడా గమనించుకొని ఆన్సర్స్ యాక్యురేట్‌గా తెలుసుకొని వారి దగ్గర రెడీగా ఉండాలి. కేసు వేశాక అపోజిట్ సైడ్ వారు వేసిన కౌంటర్సు, రిటర్న్ స్టేట్మెంట్సు అవి కోర్టుకొస్తాయి కాబట్టి వాటిని పరిశీలించి, గమనించి, చదువుకుంటూ ప్లీడింగ్స్ తెలుసుకోవాలి. అప్పుడే కేసు బలంగా ఉంటుంది. అన్ని వివరాలు లాయర్ గారు అబ్జర్వ్ చేస్తున్నారు అని తెలుసు అని చెప్పేసి క్లయింట్ గారు నమ్మి, అడ్వకేట్‌ని నమ్మే పరిస్థితి ఉంటుంది. క్లయింట్ చెప్పిన కేసు ఏ లా కిందకొస్తుంది? అంటే ఏ సెక్షను? ఫస్ట్ నేచర్ ఆఫ్ ద కేసు, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఉన్నాయా? రిలీఫ్ అవుతుందా? అనేది నోట్ చేసుకోవాలి. ఒక చోట గుర్తుగా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ ఎవ్రీవన్. జూనియర్స్ ఆల్సో. వెనెవర్ ద కేస్ కమ్స్ everybody must follow and observe the nature of case, that means suit, law, sections, related landmark judgments, all must be observed by the advocate. క్లయింట్ చెప్పింది విని క్లియర్‌గా నోట్ చేసుకోవాలి. అంటే పార్టీ నేమ్, ఎవరిని క్లయింట్లుగా తీసుకున్నాము, లా ఏంటి, సెక్షన్స్ ఏంటి చేసిన తర్వాత ఎస్టీగా కేసు వేశారా? క్లయింట్ అప్రోచ్ అవుతున్నాడా? లేక కక్షపూరితంగా ఎవరి మీదైనా ఉద్దేశపూర్వకంగా గాని, దురుద్దేశంగా కేస్ ఫైల్ చేస్తున్నారా అనేటటువంటిది డాక్యుమెంట్స్ నోట్ చేసుకొని పరిశీలించాలి జూనియర్ న్యాయవాదులు. ఎవ్రీ న్యూ లాయర్ మస్ట్ లెర్న్ దీస్ బేసిక్స్ ఈజీలీ త్రూ దీస్ వీడియోస్. సివిల్ అయినా, క్రిమినల్ అయినా ఏదైనా పక్కా ఎవిడెన్సు మరియు టైమ్ లిమిట్ ఉంటే అంటే లిమిటేషన్ యాక్ట్ ఉంటుంది గదా! సివిల్ కేసెస్‌కి అది గమనించాలి. క్రిమినల్ అయితే ఎవిడెన్సెస్ ఎలా ఉన్నాయి ఈ కేసులో? వాళ్ళు కరెక్ట్‌గా ఇచ్చారా? క్లయింట్ కరెక్ట్‌గా చెప్తున్నాడా? అనేది జూనియర్ న్యాయవాదులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కేస్ చేయాలి, ఎక్స్‌పీరియన్స్ పొందాలనేటటువంటి తొందరలో మిస్టేక్ చేయకూడదు. నిదానంగా డౌట్స్ ఉంటే సీనియర్‌ని గూడా అడిగి తెలిసి చూయించి చేసుకోవాలి. ఈ క్లాస్‌లో మనం ఏం నేర్చుకున్నాం? ఒక క్లయింట్ వచ్చి జూనియర్ దగ్గరకు ఒక కేస్ ఇస్తున్నప్పుడు ఎటువంటి అంశాలు పరిశీలించాలనేటటువంటివి నేను బేసిక్స్ చెప్పాను. అంటే ఏంటి? పార్టీస్ ఎవరు? ఏ కేసు? లా ఏంటి? ఎలా అప్రోచ్ అవ్వాలనే విషయాలు తెలియచేశాను. జనరల్‌గా బ్లైండ్‌గా నమ్మకండా ఫ్యాక్ట్సు, లాసు, ప్రూఫ్సు, ఎవిడెన్సు, డాక్యుమెంట్సు
ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నీ గమనించి కేస్ ఫైల్ చేయాలి. లేకపోతే కెరియర్ ప్రాబ్లమ్‌లో పడే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ దీస్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. ద జూనియర్స్ మస్ట్ అబ్జర్వ్ దోస్ ఆర్ ఆల్ థింగ్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక వ్యక్తి వచ్చాడు. జనరల్‌గా ఎక్కువ మంది అడిగేదేంటంటే మనీ రికవరీ సూట్స్, ప్రాపర్టీ ఇష్యూస్ అనుకుందాం. సార్ నేను ఒక వ్యక్తికి ఒక రూ. 1,00,000 ఇచ్చాను ఇంట్రెస్ట్ తోటి. అతను ఇంట్రెస్ట్ ఒక 1 ఇయర్ ఇచ్చాడు. తర్వాత ఇవ్వలేదని చెప్పాడనుకుందాం. అప్పుడు మీరు అడగాలి, సార్ మీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా? నోట్ గాని, రిజిస్ట్రేషన్ గాని, తాకట్టు గాని లేదా ఆ రూ. 1,00,000 మీరు ఇచ్చినట్లుగా ప్రూఫ్ ఏమైనా ఉందా? లేదు ఓరల్‌గా ఇచ్చారా? లేకపోతే పక్కన ఎవరైనా సైన్ చేసి డాక్యుమెంట్స్ అంటే ప్రామిసరీ నోట్ అలాంటివి ఇచ్చారా? అది చూడాలి. ఒక వ్యక్తి వచ్చి సార్ నా ప్రాపర్టీ ఉంది. ఒక ఇల్లు నేను అద్దెకిచ్చాను. ఎవరు వాళ్ళు ఖాళీ చేయటం లేదన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్. ఆ ఇల్లు ఇతనిదేనా? లింక్ డాక్యుమెంట్ ఉందా? ఇంటి పన్ను, నీటి పన్ను కడుతున్నాడా? ప్రాపర్‌గా ఇతనిదేనా? ఇతను సొంతంగా సంపాదించాడా? లేకపోతే ఇతనికి హ్యాండ్ ఓవర్ చేశారా? లేకపోతే ఇతనికి ఎలా వచ్చింది? ప్రాపర్టీ ఇతనిదేనా అనేది గమనించాలి. ఇట్లా అనేక రకాల కేసులు. ఫర్ ఎగ్జాంపుల్ 498 కేసుంది. ఫ్యామిలీ లాలో. ఒక లేడీ గాని, జెంట్ గాని డైవర్స్ కోసం వచ్చారు. జనరల్‌గా లేడీస్ ఏమంటారు? హారాస్ చేశాడంటారు. జెంట్ ఏమంటాడు? నాకొద్దండి ఆమె బిహేవియర్ నచ్చలేదంటాడు. వాళ్ళు చెప్పినయి నిజమా? కాదా? అనేటటువంటిది అన్ని సివిల్ కేసులలో, క్రిమినల్ కేసులలో అబ్జర్వ్ చేసి మాత్రమే స్టెప్ ముందుకు వేసి కేసు తీసుకొని లీడ్ చేయాలే తప్ప, కేసొచ్చింది కదా! క్లయింట్ వచ్చాడు కదా! అని చెప్పేసి మనము ఏ కేసైనా తీసుకోకూడదు. తప్పనిసరిగా ప్రాపర్ ఎవిడెన్సెస్, డాక్యుమెంట్, రిజిస్ట్రేషన్స్, సిగ్నేచర్స్ ఎవిడెన్సెస్, విట్నెస్‌లు వీళ్ళందరూ ఉంటే కేసుకు బలం కాబట్టి అవి పరిశీలించాలి. అయితే సీపీసీలో సివిల్ రూల్స్, ఆర్డర్స్ ఉంటాయి. క్రిమినల్ కేసులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ చార్జ్ షీటు, ఈ ఎఫ్ఐఆర్ అవి కూడా చూసే హక్కు మనకుంటుంది. కానీ అది మనకు వాళ్ళివ్వరు. ఎక్కువగా అది పీపీ గారు కేసులు చూస్తారు. మనం క్లయింట్ తరపున తీసుకున్నప్పుడు ఏంటంటే, ఆ క్లయింట్‌కి సంబంధించి మనము ఎంత జెన్యూన్‌గా ఉన్నాడనేది చూద్దాము. నెక్స్ట్ వీడియోలో నేను ఒక కేస్‌లో తప్పనిసరిగా ఓకే. ఒక క్లయింట్ వచ్చినప్పుడు కీ పాయింట్స్ ఒక పేపర్ మీద ఓన్లీ సింగిల్ పేపర్ మీద ఏమి నోట్ చేయాలి? బేసిక్స్, బెస్ట్ బేసిక్స్ అనేవి తెలియజేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ సెకండ్ పార్ట్.